ముందుకి దేవుడు తన యొక్క సువార్తను పంపించేటప్పుడు దానిని యాక్సెప్ట్ చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. దానిని అంగీకరించకపోతే చాలా ప్రమాదంగా మారిపోతూ ఉంటుంది. దేవుడు ఒక వర్తమానాన్ని, దేవుడు ఒక దూతని, దేవుడు ఒక ఇన్విటేషన్ని, ఒక గుడ్ న్యూస్ నీకు పంపినప్పుడు దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోకపోతే తర్వాత కాలంలో అది నీకు మరి వినాశకరంగా, నాశనకరంగా మారుతుంది. మనకు దేవుడు ఒక వర్తమానాన్ని పంపిస్తున్నప్పుడు దాన్ని నువ్వు అవకాశం, ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు, ఆ కృప నీకు ఇచ్చినప్పుడు దానిని పట్టుకుని నువ్వు ఎంతగానో హత్తుకుని దాన్ని ఉపయోగించుకుంటే చాలా లైఫ్లో ఉన్నతమైన స్థాయికి నువ్వు ఎదుగుతావు. చరిత్రలో నీ పేరు నిలుస్తుంది. పరలోకంలో నీకు అత్యధికమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుడు నీ దగ్గరికి ఒక న్యూస్ పంపిస్తున్నాడు. అది గుడ్ న్యూస్, అది సువార్త, అది మంచి వార్త. దేవునికి పంపించినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? ఈవేళ నేను ఒక 3-4 యొక్క రెస్పాన్స్ చెప్పి నేను ముగించేస్తానండి. ఆ కాలంలో మనం పరిశుద్ధ గ్రంథంలో హిస్టారికల్ ఎవిడెన్స్ అనేది బైబిల్లో మనకు కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం 47వ సంవత్సరంలో 25 సంవత్సరాలు కలిగినటువంటి హేరోద్ అనేటువంటి ఒక ఆయన మరి యూదులకి గవర్నర్గా ఉన్నాడు. ఆల్వేస్ గవర్నర్స్ని అక్కడ ఏమని పిలుస్తారంటే హేరోద్ అని పిలుస్తారు. మనం ఒక్కొక్కరిని పూర్వం మున్సీబ్ గారు అని ఎలాగంటే ఎవడొచ్చిన మున్సీబ్ గారు అంటాం. మున్సీబ్ పేరు అది, కానీ ఆయన అసలు పేరు ఏదో ఉంటుంది కదా. మున్సీబ్ గారు అని అనేస్తుంటాం, కర్ణం గారు అని అనేస్తుంటాం, కానీ కర్ణం గారికి అసలు పేరే ఉంటుంది. అలాగే హేరోద్ గవర్నర్ అనేది ఒక టైటిల్. రాష్ట్రపతి అని ఎలా అంటామో గవర్నర్ అనేది ఆ టైటిల్ బదులు హేరోదు అని పెట్టి 47లో ఆయన రాజు అయ్యాడు. 25 సంవత్సరాల వయసు. ఇప్పటికి క్రీస్తు పుట్టేటప్పటికి 47, 25 కలిపితే ఎంత వచ్చింది? దగ్గరగా వృద్ధాప్యం వచ్చేసింది మనోడికి. ఎవరికి? మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదివితే, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితమని. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. వినన్న మాట విని. హేరోదు అనే ఆయన క్రీస్తు శకము క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ద కింగ్ ఆఫ్ జూదా అనేటువంటి బిరుదు కూడా ఆయనకి ఇచ్చారు. యూదులకు రాజు అని కూడా, హేరోదు రాజ్ అని కూడా అన్నారు. ఆయన యూదాదేశపు రాజు అని కూడా ఆయన పిలిచారు. యూదులకి అది ఇష్టం లేదు. ఎందుకు లేదో తెలుసా? హేరోదు యూదుడు కాదు, హేరోదు యూదులు జాతులు పుట్టినోడు కాదు. రెండవది హేరోదు ఇంకెవరనంటే మతపరంగా కూడా హేరోదు క్రిస్టియానిటీని, యూదా మతాన్ని స్వీకరించలేదు. అందుకని యూదులకి ఆ పేరు అనటం ఇష్టం లేదు. వాళ్ళకి ఎప్పుడు కోరల్స్ అవుతూ ఉండేది. ఇంకొకటి ఏంటంటే ఇతడు యూదా జాతిలో మాసెవ అనేటువంటి ఒక జాతికి చెందినటువంటి అమ్మాయిని, మెరమ్మే అనేటువంటి ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. యూదుల అమ్మాయిని ఆ రకంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ హేరోదు రాజుకి ఒక భయంకరమైనటువంటి భయం ఒకటి ఉండేది. ఏంటి భయం అంటే, తన అధికారాన్ని కోల్పోతానేమో, తన కెపాసిటీ, తన పవర్ లాస్ అయిపోతానేమని భయం ఉండేది ఇతనికి. అందుకని ఇతడు అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతుంటాడు. కిమ్ అనేటువంటి ఒకడు ఉంటాడు, మీకు తెలుసో తెలీదు. కిమ్ ఉత్తర కొరియా ప్రెసిడెంట్ అనమాట. అతడు ఏం చేస్తాడంటే, కిమ్ కరోనా వచ్చిందని కొన్ని వేల మందిని డాబాలు వేసేసి, కరోనా వచ్చిన వాళ్ళని ఏళ్ళలో ఉంటే ఈ దేశం నాశనం అయిపోద్దని ఓ డాబాలు వేసి అగ్గుబుల్లెట్ తగిలెట్టేసాడు. కిమ్ముగడు అంత దుర్మార్గుడు. అలాంటోడు ఈ హేరోదు. కిమ్ము వరదలు వచ్చినాయని అక్కడ ఉన్నటువంటి ఏ ఏరియాలో వరదలు వచ్చినాయో అక్కడ కలెక్టర్ని,
అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లని, పవర్ స్టేషన్ ఇంజనీర్లు లేదా ఈ పీడబ్ల్యూడీ ఇంజనీర్ని ఉరి తీయించేశాడు, వరదలు వచ్చినాయని. అంతే. శాసనసభలో పార్లమెంట్లో ఎవడో నిద్రపోయాడని మంత్రి గారిని స్పాట్లో చంపించేశాడు, కిమ్మిగాడు. అందుకని కిమ్ బొమ్మ పెడుతున్నారు. మన లంకలో కూడా ప్రామిస్ అయిపోయాడు. అప్పుడు బిటకలు బట్టి కూడా ఇట్టారు పేరాలు తెలుసు, ఉత్తర కొరియా కిమ్. కనుక కిమ్ అలాంటోడు అనమాట. ఇంకెలాంటోడు తెలుసా కిమ్? అలాంటి కిమ్ సొంత తమ్ముడు, సొంత అన్నయ్యని అడ్డొస్తున్నాడని అతన్ని స్పాట్లో లేపించేశాడు, సింగపూర్ తీసుకెళ్ళి. అలాగే ఇంక బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెని చోటు అడ్డొస్తే చంపేస్తాడు కిమ్. హేరోదు కూడా అలాంటి క్యారెక్టర్. హేరోదు ఏం చేశాడంటే సొంత ఫాదర్ ఇన్లను చంపాడు, మదర్ ఇన్లను చంపాడు, బ్రదర్ ఇన్లను చంపాడు. అంటే బావమర్దిని, మామగారిని, అత్తగారిని, వైఫ్ని కూడా చంపేశాడు. వైఫ్ని కూడా నమ్మడు కిమ్గాడు. ఈడొక కిమ్ మనకి. ఎందుకంటే ఈ కాలంలో కిమ్ ఉన్నాడు కాబట్టి మీకు అర్థమవుతుందని చెప్తాను. హేరోదు కూడా వెరీ క్రూయల్ మెంటాలిటీ. అందుకనే మనం క్రిస్మస్ నాటికి ఇప్పుడు అసలు హేరోదు పాత్ర వేయట్లేదు. హేరోదు ఏకపాత్రాభినయం వేసేవారు పూర్వం. ఆ ఏకపాత్రాభినయం వేసి అని నవ్వించి ఇంకా ఏదేదో అడావిడి చేసి ఆ హేరోదు రాజు కిరీటాలు చేసిన మనవాళ్ళు అంతా పోయింది, ఏదో వేసుకుంటా పోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మరి అలాగా జరుగుతూ ఉండేది ఆ కాలం. సో ఈ హేరోదు అనేది అతను ఎలాంటి వాడంటే అడ్డొచ్చిన లేపేస్తాడనమాట. క్రూయల్ మెంటాలిటీ. క్రూయల్ అంటే క్రూరమైన స్వభావం కలిగిన వాడు. అతనికి అధికారమే ముఖ్యం. అది తమ్ముడా, అది తల్లా, అది వైఫా, అది పిల్లోడా అని చూడడం లేపేస్తాడు. అందుకని హేరోదుకి ఇప్పుడు 82 సంవత్సరాలు వచ్చినాయని చెప్పింది కదా మన మ్యాథమెటిక్స్ చదివిన అమ్మాయి. 82 సంవత్సరాలు వచ్చిన హేరోదుకి ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ముసలోడు అయిపోతున్నాడు. ఈ వైఫ్ని చంపేశాడు కదా, వాళ్ళ పిల్లలు హేరోదుని చంపడానికి చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు కదా, మా అమ్మని లేపేసావని వాళ్ళ పవర్ తీసుకుందామని చూస్తున్నారు. ఇలాంటి భయాలతో ఉన్నప్పుడు సడన్గా ఇంకొక న్యూస్ వచ్చింది ఆయన దగ్గరికి. ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు ఎవరంటే పేగన్ అంటే అన్యులు, వాళ్ళు యూదులు కాదు. పర్షియా దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు అనమాట. పక్కనే పర్షియన్ జిందావోస్త్ అనే బుక్లో రాశారని చెప్పాను కదా. ఏమని? ఒక నక్షత్రం పుడితే రాజు పుడతాడు అని చెప్పేసి, ఒక దేవుడు, ఒక యుగ పురుషుడు, ఒక పూజార్హుడు, ఒక మహానుభావుడు మన భాషలో. అలాంటి వాడు ఎవడో మెస్సీ వస్తాడని వాళ్ళు కూడా నమ్ముతున్నారు. అన్ని గ్రంథాల్లో కూడా రాశారు. సో వాళ్ళు చూసుకుంటూ వచ్చారు. హేరోదు దగ్గరికి వచ్చి తలుపు తట్టారు. ఈయన ముసలోడు బయటకు వచ్చాడు మనవాడు. ఏంటంటే సడన్గా ఒక రోజు ఒక న్యూస్ ఇచ్చారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? అసలు రాజుని ఇక్కడ ఎట్టుకుని రాజు పుట్టినోడు ఎక్కడనంటే రాజుగారికి ఎలా ఉంటుందండి? మండిపోద్ది. అందుకనే మంట దగ్గర మండిపోతున్నట్టు ఇలా తీసినట్టు మన వాళ్ళు యాక్ట్ చేసేవారు చిన్నప్పుడు. కనుక యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడగగానే వాళ్ళు ఆయన సడన్ న్యూస్ ఏమో కొంచెం భయపడిపోయాడు, కంగారు పడిపోయాడు. మీరు అక్కడ చూస్తారు 2వ వచనంలో, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎక్కడ? ద కింగ్ ఆఫ్ జూదా ఎక్కడున్నాడు? నేను ఇక్కడ రాజుని పెట్టుకుని కింగ్ ఆఫ్ జూదా అని అంటావేంటి? మనం ఇక్కడ ప్రెసిడెంట్ గారు ఉండగా ఆ ప్రెసిడెంట్ని ఇంకొక ప్రెసిడెంట్ ఎక్కడ అని అడిగితే ఆడికి ఎలా ఉంటుంది? నేనే ప్రెసిడెంట్ని. కోపం రాదు ఆడికి. అందుకని ఆయన కోపం వస్తుంది. పైగా ఇంకోటి అంటున్నారు, ఆయన రాజు అని తెలుసు, మేము ఆయన వర్షిప్ చేయడానికి వచ్చాం. అబ్బా, ఏమంటున్నారండి వాళ్ళు? మేము ఆయనని పూజింపవచ్చితమే. ఆయన మామూలు రాజు కాదు, ఆయనకు ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం పుడితే ప్రపంచానికే రాజు. ఈయన ఎవరండి? కింగ్ ఆఫ్ కింగ్, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, కింగ్ ఆఫ్ కింగ్ పుట్టాడు కనుక ఆ కింగుకు తగ్గట్టుగా వచ్చాం. ఆయన పూజార్హుడు. ఆయన ఎవరమ్మా? మేము ఆయనని పూజింపవచ్చితిమి అనేటప్పుడు ఆయనకి ఏమొచ్చిందో చూడండి. మూడో వచనం చదవండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము అందరూ ఏం పడ్డారటమ్మా? కలవరపడిరి. అందరూ అనండి మాట. క్రిస్మస్లో కొన్ని కలవరాలు వస్తుంటాయి.
కలవరం పడదు. క్రిస్మస్లో కలవరపడడం, క్రిస్మస్ని కిల్ చేద్దాం అనుకున్నాడు హేరోదు రాజు. క్రిస్మస్ని జరగకుండా చేద్దాం అనుకున్నాడు. క్రిస్మస్ లేకుండా చేద్దాం అనుకున్నాడు హేరోదు రాజు. అతని దగ్గరికి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఇదిగో రాజు పుట్టాడు అన్నప్పుడు అతను ఏం పడ్డాడంటే కలవరపడ్డాడు. కొంతమంది క్రిస్మస్ జరుగుతుందంటే కలవరం. కొంతమందికి కాలేజ్ గ్రౌండ్లో క్రిస్మస్ జరుగుతుంది అని అంటే కలవరపడిపోతూ ఉంటారు. మామూలు కొంతమందికి కలవరం, కొంతమందికి యేసు పుట్టాడంటే కలవరం, కొంతమందికి దేవుని మహింపరచడం అంటే కలవరం వచ్చేస్తూ ఉంటుంది. ఓ మహింపరుచుతుంటే దేవుని నామం మహింపరచబడుతుంది కదా, దేవుని నామే కదా గణపరచబడుతుంది అని అనుకోరు, కలవరపడిపోతూ ఉంటారు. ఎందుకనంటే ఆ కలవరం అనేది రావడానికి వీల్లేదు. మనం ఎందుకు కలవరపడతామంటే యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించకపోతే కలవరపడతాం. యేసు ప్రభు వారు నీలో లేకపోతే నువ్వు కలవరపడతావు. క్రిస్మస్లో కొన్ని కలవరాలు ఉంటాయి. ఎవరో ఒకరు కలవరపడతా ఉంటారు, ఎగ్నెస్ట్గా వర్క్ చేస్తూ ఉంటారు. సాతాను పని అది. యేసు ప్రభు వారిని అంగీకరించడానికి బదులుగా క్రిస్మస్కి వ్యతిరేకంగా వర్క్ చేసేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. నెంబర్ 1. మీకు ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. అది ఏమిటి అని అంటే, మరి ఈయన కలవరపడ్డానికి గల కారణం ఏంటని చూసి మొదట కొంచెం కోపం వచ్చినా ఆ ఊళ్ళో ఉన్నటువంటి శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని వాళ్ళందరినీ కౌరు పంపించాడు. చూడండి 4వ వచనంలో, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లోనున్న శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. ఇదిగో యేసుక్రీస్తు పుడతాడని వెళ్ళాను. క్రీస్తు అనే ఒక మాట కూడా అర్థమైపోయింది వీళ్ళకి. యేసుక్రీస్తు అనే మాట కూడా అర్థమైపోయింది. ఓహో, క్రీస్తు అభిషక్తుడు పుట్టాడు, పూజించడానికి వచ్చారట. మెస్సయ్య అంటున్నారు వీళ్ళు, రక్షకుడు అంటున్నారు వీళ్ళు, ఆయన దేవుడు అంటున్నారు వీళ్ళు, ఆయన మళ్ళీ పైగా రాజు అంట. ఈ దేవుడే రాజుగా వచ్చేసాడేమో భూలోకానికి అని ఈయనకి కంగారు వచ్చేసి నా పవర్ పోద్దేమని ఈయన కలవర పడిపోతూ ఉన్నాడు. కొంతమందికి వాళ్ళ పవర్ పోతే కలవరం, ఆధిక్యం లేకపోతే కలవరం, అది ఏదో రకంగా ప్రోగ్రాం చెడగొట్టేద్దాం అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి ప్రామినెన్సీ కావాలి. వీళ్ళకి ఆ క్రిస్మస్లో ప్రామినెన్స్ కానీ, ఆ క్రిస్మస్లో కానీ వీళ్ళకి ఏదైనా చిన్న ఇవ్వకపోతే వీళ్ళు ఏమవుతారంటే కలవరపడిపోయి ఆ యొక్క జరగకోకుండా చేద్దాం. మనోడు క్యారెక్టర్ అదే. ఎవరిదే? ఈ మనోడు క్యారెక్టర్ అదే. ఇతని దగ్గరకు అవకాశం వచ్చినప్పుడు అది సద్వినియోగం చేసుకోవడం మానేశాడు. మరలా ఇది నిజమో కాదో అని ఒక పని చేయించాడు. యాజకుల్ని పిలిచాడు, శాస్త్రుల్ని పిలిచాడు. శాస్త్రులు అంటే పండితులు అంటే వేదపారాయణం చేసేవారు, ప్రవచనాలు చదివేవారు, వాక్యంలో జరగబోయే సంగతుల గురించి ప్రవక్తలైన వారు, పండితులు అక్కడ ఉండేవారు. లేఖనాల్లో ఏమున్నాయి, రీసెర్చ్ టీచర్స్ అంటారు, బోధకులు. వీళ్ళు రీసెర్చ్ చేసేవారు, స్కాలర్స్. ఎవరమ్మా వీళ్ళు? స్కాలర్స్ అంటే రీసెర్చ్ చేసి అది నిజమా కాదా, సైంటిఫికల్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటుందా, ప్రవక్తలు ఎవరన్నా ప్రవచించారా, ఏదన్నా కరెక్టా కాదని రీసెర్చ్ చేసేటువంటి వీళ్ళు అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారనంటే బుక్స్ తీసి చూస్తారండి. ఈయన బుక్ తీసి చూశాడు, బుక్స్ రప్పించాడు. వాళ్ళందరూ వచ్చాడు, ఎందుకన్నా మంచిదని చూశాడు. తెరిచి చదివితే యాజకులకి తెలిసింది, ప్రవక్తలకి చూస్తే వాళ్ళకి ఒక వచనం బయటకు వచ్చింది. ఏంటని వచ్చింది? 5వ వచనం వచ్చింది. ఏమని? మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఇది ఉందండి. యూదులు యోదయ బెత్లెహేములోనే ఏలానగా యోదయ దేశ బెత్లెహేమ, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానిగావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించేది నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా, మేకా ద్వారా రాయబడి ఉంది సార్. అది మన దేశంలోనే, మన పక్కనే బెత్లెహేములో యేసు ప్రభువారు పుట్టారని గ్రంథాల్లో ఉందండి అని చెప్పారు. ఆ రాజుగారు ఇప్పుడు నక్క వినయస్తుడు. ఒకటే హేరోదు ఎవరంటే కుతంత్రం కలిగిన వ్యక్తి, రెండవది నక్క వినయం చూపిస్తాడు ఇతను. అందుకనే హేరోదు గురించి యేసుప్రభు ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి అన్నారు యేసుప్రభు. హేరోదుని యేసుప్రభు దేంతో పోల్చారమ్మా? మీరు మత్తయి సువార్త 14వ అధ్యాయం కూడా ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి అంటారు. అది నక్క, కుచ్చులు ఏమంటా జిత్తులు మారి నక్క అని చెప్పాను కదా, అలాంటి నక్క ఇది, కొంట నక్క. కాబట్టి ఈ నక్క ఏం చేస్తుందో అంటే చాలా భయంకరమైనటువంటి నక్క ఇది. మీరు చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, ఈ భాగంలోనే మీరు చదువుతూ ఉంటారు.
అక్కడ వారు కలవరపడుతుంటే అక్కడ చూసినప్పుడు అంతటా హేరోదు 6వ వచనంలో, హేరోదు ఈ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకుని మీరు వెళ్ళి ఈ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లుగా వర్తమానము తెండని వారిని బెత్లెహేం వరకు పంపించాడు. ఇదిగో బెత్లెహేం వెళ్ళే మార్గం ఇదండి. బెత్లెహేం వెళ్ళే మార్గం ఇటు ఉంటుంది, అది మా దేశంలోనే. కాబట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, మీరు జ్ఞానులు అంటున్నారు కాబట్టి మీరు బాగానే నక్షత్రం చూసి వచ్చారు. మిమ్మల్ని ఆ దేవుడు ఎలా నడిపించాడో మాకు తెలీదు. నిజంగా మీరు నక్షత్రం చూసి మా దేశానికి వచ్చారంటే యు ఆర్ ద గ్రేట్. కాబట్టి మీరు ఇలాగ వెళ్ళండి, బెత్లెహేంకి వెళ్ళి మీరు ఏం చేస్తారనంటే ఆయనను పూజించి ఆరాధించరండి. ఆ నక్షత్రం ఎప్పుడు పుట్టిందని డేటు అన్నీ రాసుకున్నాడంట, డేటు గీటు అన్నీ నోట్ చేసుకున్నాడు. చూడండి, పరిష్కారంగా వారి చేత తెలుసుకుని ఈ శిశువుని జాగ్రత్తగా మీరు ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకోనగా నాకు చెప్పండి, ఆయన ఎక్కడ పుట్టాడు, ఏ ఊరు, ఇవన్నీ మీరు తెలుసుకుని రండి, నాకు చెప్పండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అని అన్నాడు. కొంతమందికి దేవుడు వారికి అవకాశం ఇస్తాడు. దేవుడు పుట్టాడు, క్రీస్తు నీ దేశంలో పుట్టాడు, బెత్లెహేంలోనే పుట్టాడు, నువ్వు వెళ్ళి నీ దేశంలో నీ ఊరు ప్రక్కన నీ ఇంటి ప్రక్కనే క్రిస్మస్ జరుగుతుంది, నువ్వు వెళ్ళి చూసిరా అని ఆ దేవుడు నీకు వర్తమానం పంపితే వెళ్ళి చూడుకోకుండా మనోళ్ళలాగా హేరోదులాగా నెగ్లెక్ట్ చేస్తారు. హేరోదు ఏమన్నాడంటే మీరు వెళ్ళి ఆరాధించరండి, తర్వాత నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అంటున్నాడు. కొంతమంది మీరు వెళ్ళి ఆరాధించండి, మేము కూడా ఆరాధిస్తామని ఒట్టుగా చెప్తుంటారు. ఇంటి దగ్గరే ఉండి ఈ వేళకి పండుగ మీరు చేసుకొచ్చేయండి, నేను తర్వాత వస్తానులే. హేరోదు బ్యాచ్ ఇదంతా, హేరోదు బ్రదర్స్, హేరోదు మనవళ్ళు. హేరోదు ఎప్పుడు వెళ్ళిపోయాడు కదా, హేరోదు గ్రాండ్ సన్స్, గ్రాండ్ డాటర్స్ ఉన్నారు ఇప్పటికి. ఇంకా హేరోదులు అంటోళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు వెళ్ళి ఆరాధించుకొచ్చేయండి, మేము తర్వాత బాగా ఆరాధన అయ్యాక నేను కూడా వస్తానులే అంటారు. ముందు మనల్ని పంపించేస్తుంటారు కొంతమంది. హేరోదు ఏమన్నాడంటే మీరు వెళ్ళి చూసుకుని జాగ్రత్తగా ఆరాధన చేసిరండి, జాగ్రత్తగా అనే మాట కూడా వాడాడు ఆయన. మీరు వెళ్ళి ఏం చేస్తారు, జాగ్రత్తగా చదవండి, మీరు వెళ్ళి ఏం చేస్తారట, ఆ శిశు విషయమై మీరు వెళ్ళి బాగా విచారించుకుని జాగ్రత్తగా విచారించుకుని తెలుసుకుని నా ఎద్దుకు రండి. ఈయన ఉద్దేశం ఏంటండి, చూసి వచ్చేస్తే మనోడు వెళ్ళి ఆయన లేపేద్దామని. చూసి వచ్చాడు అనుకోండి, మనోడు చంపేయడమే కదా, ఒక్కొక్కరిని లేపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ రాజు ఎవరు వీళ్ళు చూసి వస్తే ఆ యేసు ప్రభుని చంపేద్దామని కుయుక్తిగా చూస్తున్నాడు. కొంతమంది పైకి మన మధ్యన ప్రేమగా నటిస్తారు, కొంతమంది పైకి మనం అబ్బా అలా జరిగితే బాగుంటుందండి, మేము కూడా ఆరాధిస్తామండి, ఎంత మంచిదండి యేసు ప్రభు అందుకే దేవుడు అని పైకి చెప్తారు. కింద నుంచి ఏం చేస్తారు, ముఖం మీద చెప్పరాళ్ళు, వెనకాల నుండి ఏం చేస్తారు, గోతులు తవ్వుతూ ఉంటారు. అందుకని యేసుప్రభు లోకాసు వార్త 13వ అధ్యాయంలో 31వ వచనం, లోకాసు వార్త 13వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఆ గడియలోనే కొందరు బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడు ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో, ఏ నక్కతోటి, హేరోదుని యేసుప్రభు ఏమన్నారు, నక్కది. అది పుట్టిన కాడి నుంచి హేరోదు పొజిషన్లో ఎవడున్నాడు, నక్కే. ఆ నక్కతో ఎలాగో చెప్పండి, నక్కలాంటి వాళ్ళు అనమాట హేరోదులు అందరూ. ఎందుకంటే పవర్ చూసుకుంటారు. వీళ్ళు పైకి బాగానే ఉన్నట్టుగా నటిస్తారు, పైకి బాగానే అబ్బా బాగా జరిగిందండి, వెనకాల ఏం జరిగిందండి, పైకి బాగా చేసుకుందామండి, ఇలా చేద్దామండి, అలా చేద్దాం, వేస్ట్, ఇవన్నీ వేస్ట్ అని మళ్ళీ వెనకాల. కనుక ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళందరినీ ఏమంటారంటే, నీకేదన్నా ఇది నచ్చలేదు అని అంటే, సార్ ఇది పద్ధతి కాదు, అయ్యా ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం మంచిది. అలా చెప్పుకోకుండా నువ్వు హేరోదులాగా పైకి ఒకలాగా లోపొకలాగా నటించి ఒక ఏమంటావు నక్క వినయంలాగా ఒక రకంగా అతను ఏమన్నాడంటే మీరు వెళ్ళి చూసి వచ్చేయండి, ఆ తర్వాత నేను కూడా వచ్చి పూజిస్తాను, నేను వర్షిప్ చేస్తాను, దేవుడిని ఆరాధిస్తాను అంటున్నమాట నిజమా ఒట్టిదా? ఏ రోజు చెప్పింది నిజమా ఒట్టిదా? నిజంగా అన్నాడా, మనసు హృదయం నుంచి అన్నాడా, పెదవులతో అన్నాడా? పెదవులతో. అతని దగ్గరికి వర్తమానం వచ్చింది,
అతడు వెళ్ళి అతని దేశంలోనే అతడు వెళ్ళి చూసి ఈ ఏళ్ళతో గడుపు వెళ్ళి ఈ నిజంగా క్రీస్తేమో, ఈ నిజంగా దేవుడేమో అని ఆయన ఆరాధించడం మానేసి, మీరు వెళ్ళి చూసిరండి, తర్వాత నేను చూసి వస్తాను, నేను కూడా వచ్చి పూజిస్తాను అన్నాడు, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. కానీ చాలా ఫూలిష్ అండి. హేరోదు తెలివైనవాడు అనుకుంటాడు, కానీ చాలా క్లవర్ కాదు. ఎందుకనంటే దేవుడు కొన్ని ఒకళ్ళని ఫూల్ కింద చేసేస్తాడు దేవుడు. అలాగా వాళ్ళకి ఆ జ్ఞానం ఇవ్వడం. వీళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇతను రాజే కదా, మిలిటరీని పంపించాలి కదా అక్కడికి, ఎస్కాట్ ఇచ్చి వీళ్ళని పంపించి ఎక్కడో ఏంటి తెలుసుకుంటే సరిపోద్ది. అలా చేయలేదు. ఏదో వీళ్ళు వచ్చారు చూసుకుని వస్తారని కొంచెం టేకిటీజీగా తీసుకున్నట్టున్నాడో మరేంటో తెలియదు. ఎందుకు ఆ టైంలో ఎస్కాట్ని పంపలేదో తెలియదు. ఆయన పెద్ద విశేషం ఏం కాదు కదా, వాళ్ళ దేశంలోనే కదా, ఫోన్ కొడితే సమాచారం పంపితే వెళ్ళిపోద్ది. అక్కడ ఎవరో పుట్టాడంటే బెత్లెహేం అన్నారు, బెత్లెహేం పక్కనే కదా, వెళ్ళి ఏం చేయలేదు మనోడు. దేవుడు అతన్ని బ్లైండ్గా చేసేసాడు. కొన్ని సార్లు ఎంత జ్ఞానులైనా దేవుని కార్యం జరగడానికి కొరకు, క్రిస్మస్ జరిగించడానికి కోసం దేవుడు వాళ్ళ నోళ్ళు మూయిస్తాడు. నమ్మిన వాళ్ళు చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెల్లించాడు. కొంతమందికి కలవరం వచ్చేస్తుంది. కలవరపడకండి. కొన్ని ఆందోళనమైనవి క్రిస్మస్లో మనం ఎంతో సంతోషంగా జరిపించుకుందాం ఉంటాం. కొంతమంది మన గృహాల్లో మన బంధువులైన వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఆనందం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. కలవరపడిపోతూ ఉంటాం, ఆందోళన, భయపడిపోతూ ఉంటాం. ప్రియులారా, కలవరపడకండి. హేరోదు కలవరపడ్డాడట. ప్రియులారా, కలవరపడకండి. రాజుగా అంగీకరిస్తే చాలా బాగుంటుంది. హేరోదు అతని దగ్గరికి వచ్చిన వర్తమానాన్ని అతడు రిసీవ్ చేసుకోకుండా, అతడు వెళ్ళి ఆరాధించుకోకుండా అలాగే సైలెంట్గా ఉన్నాడు. జ్ఞానులు తిరిగి వస్తాడు అనుకున్నాడు. ఈడో ఫూలిష్. కానీ జ్ఞానులకి దేవుడు ఏం చెప్పాడు? మీరు వేరొక మార్గాన్ని వెళ్ళండి, అతడు నన్ను చంపాలని చూస్తున్నాడని పరిశుద్ధాత్మ నడిపింపుతో వాళ్ళు ఇంకొక మార్గాన్ని వెళ్ళిపోయారు. నెలకు వస్తారు, 2 నెలలకు వస్తారు, సంవత్సరానికి వస్తారని చూశాడు, రాలేదు. మానవుడు ఫూల్ అయ్యాడు. ఎవరు ఫూల్ అయ్యారు? ఏప్రిల్ ఫూల్ అంటాం కదా, అలాగే ఫూల్ అయ్యాడు. ఏ రోజు ఫూల్ అయ్యాడు. కొంతమంది ఫూల్ అయిపోతారు, క్రిస్మస్ జరగకోకుండా ఏదో ఆటంకాలు పెట్టాలి కనుక వాళ్ళు ఏమవుతారు అంటే ఫూల్ అయిపోతూ ఉంటారు కొంతమంది. ఆ ఫూలిష్ అన్నమాట. దేవుని వాక్యం చెప్తుంది, ఇక రాలేదు అనేటప్పటికి ఏమవుతుందండి? ఫూల్ అయిపోయాడు. ఇంక మనోడికి ఇంకా ప్రెస్టేషన్, అదేమంటాం, ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోయాడు. కరెక్ట్. ఒక్కొక్కసారి అనుకున్నది జరగకపోతే ఏమైపోద్ది? మనకి అవతోడు సక్సెస్ అయిపోవడానికి ఏమైపోద్ది? ఇదంతా హీరోది క్యారెక్టర్లో పైకి ఒకలాగా లోపల ఒకలా నటించడం, ఫూల్ అయిపోవటం. తర్వాత మీ భాషలో చెప్పాలంటే మీకు బాగా విలన్ క్యారెక్టర్ అన్నమాట. విలన్కి ఏమొస్తుంది? ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఫ్రస్ట్రేషన్ వచ్చేసి మనోడు ఏదేదో ఊగేస్తుంటాడు విలన్ అప్పుడప్పుడు కదా. కనుక ఇక్కడ మీరు చూసినట్లయితే ఇతనికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఏం చేసాడనంటే, వాక్యం కూడా రాయబడి ఉంది కాబట్టి, అతడు వచ్చిన కాలం ఎప్పుడు వచ్చారు వీళ్ళు? డిసెంబరు మన వాళ్ళు వచ్చేటప్పటికి ఎంతమంది అంటే సంవత్సరం అయిపోయింది. సంవత్సరం మార్చి ఏప్రిల్కి వచ్చారు కాబట్టి ఇప్పటికి సంవత్సరంన్నర అయి ఉంటుంది. మన వాళ్ళు తిరిగి రాలేదు కాబట్టి 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ ఏమన్నాడైనా? మత్తయి సువార్త 2:19-16 ఈ జ్ఞానులు తన్ను అపహాసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని, చూడండి నన్ను అపహాసం చేశారు, హేళన చేశారు, ఎటకారం చేశారని ఆగ్రహం తెచ్చుకుని, తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలాన్ని బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతంలో 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసుకున్న మగపిల్లలందరినీ. ఎంత దుర్మార్గుడు! వీడి హంతకుడు, నరహంతకుడు. నేను చెప్పాను కదా, కిమ్గాడి కంటే దారుణం వీడు. ఎవరో ఆడవాడు కానీ ఈరోజు నీ కిమ్ అన్నమాట. మొత్తం అందరినీ యేసు ప్రభువునే మొత్తం లేపేద్దామని చూశాడు. జరిగింది ఏంటంటే 19 వచ్చిన మనకి ఏం తెలుస్తుందంటే, ఈయన అందరు బేబీస్ చనిపోయారు కానీ అసలు సిస్సులైన బేబీ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఎవరి కోసం చంపిస్తున్నాడు ఆ బేబీ? ఆ ప్రభు బతుకున్నాడు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. నువ్వు లేచి శిశువు అయిన తల్లిని తోడుకుని ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాము. ప్రియులారా, అసలు లేచిపోయాడు, హేరోదు లేచిపోయాడు. కానీ యేసు ప్రభు కొరకు ఎందరిని చంపించాలనుకున్నాడో ఆ క్రిస్మస్ జరగకుండా ఆగదు. ఆ బేబీ బ్రతికే ఉంది. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులారా, నేను మొదటగా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, హేరోదుకి
ఆరాధించుకునే అవకాశం వచ్చింది. హేరోదుకి యేసును చూసే అవకాశం వచ్చింది. వీళ్ళకి యెరూషలేముకి బెత్లెహేముకి దూరం ఎంతంటే 6 మైళ్ళు దూరం అంట. ఎంత దూరం? 6 మైళ్ళు దూరం వెళ్ళి చూడలేరా? అతని ముందుకి క్రీస్తు పుట్టాడని వచ్చింది, అతని ముందుకి క్రిస్మస్ జరుగుతుందని అవకాశం వచ్చింది, అతడు వెళ్ళి కూడా ఆరాధించవచ్చు, అతడు సెలబ్రేట్ చేయొచ్చు. కానీ క్రీస్తుకి శత్రువుగా మారిపోయాడు. ఇప్పుడే కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసుకి శత్రువులుగా చాలా మంది మారుతున్నారు. క్రిస్టియానిటీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియదు, నిష్కారణంగా వ్యతిరేకిస్తూ ఉంటారు, చాలా అల్లర్లు చేస్తూ ఉంటారు, చర్చిలు కూలగొడుతూ ఉంటారు, క్రైస్తవులు హింస పెడతా ఉంటారు, ఎన్నో రకాల ఇబ్బందులు పెడతా ఉంటారు. అది జరగనివ్వకుండా చూడాలనుకుంటారు, కానీ ఇది ఆగేది కాదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఒక హేరోదులాగా యేసుని రిసీవ్ చేసుకుంటావా? నీ దగ్గరికి వచ్చింది, నువ్వు ఆ వర్తమానం విన్నావు, తెలుసుకుని పూజిస్తానని మాట వరకు చెప్పావు, కానీ నేను కూడా పూజిస్తాను అంటున్నావు, నేను కూడా యేసు ప్రభు ఒక దేవుడు నమ్ముతున్నావు, కానీ ఆ యేసు ఉన్నాడు అక్కడ క్రిస్మస్ జరుగుతున్నప్పుడు నువ్వు వెళ్ళట్లేదంటే కారణం ఏంటి అని అంటే, నీలో ఉన్నటువంటి అక్రూరత్వం, నీలో ఉన్నటువంటి వేషధారణ, నీలో ఉన్నటువంటి కుయుక్తి, నీలో ఉన్నటువంటి ప్రెస్టేషను, నీలో ఉన్నటువంటి ఫూలిష్నెస్. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇంతవరకు ఎత్తబడిన వాక్యం అందరూ హృదయాలు భద్రపరచండి. యేసు ప్రభుని గురించిన సువార్తను మేము విన్నాం. 5 క్యారెక్టరిస్టిక్స్ మా ముందు ఉంచబడ్డాయి. ఏ రోజు ముందుకి వర్తమానం వచ్చిన ఆపర్చునిటీ వచ్చింది, దేవుని రక్షకుడికి అంగీకరించే అవకాశం వచ్చింది, దానిని నిర్లక్ష్యం ఆయన రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసి పైగా క్రిస్మస్ లేకుండా చేయాలనుకున్నాడు, జరగలేదు. 3వదిగా ప్రభువా నాయనా, జ్ఞానులకి వర్తమానం వచ్చిన వాళ్ళు వెళ్ళి యేసుని అంగీకరించి ఆ ప్రభుని చూశారు వన్యులైనప్పటికీ. శాస్త్రులు పరిసరి చర్చిలో ఉండి వాక్యం తెలిసిండి కూడా వాళ్ళు లోకానుసారంగా ఉన్నారు, కానీ నిజ రక్షకుడిగా నిన్ను ఆరాధించలేకపోయారు ఆ కాలపు శాస్త్రుల జ్ఞానులు. ఈ దినాల్లో కూడా హేరోదులు లాంటి వాళ్ళు ఉన్నారు, ఈ దినాల్లో కూడా శాస్త్రులు పరిసలు ఉన్నారు, ఈ దినాల్లో కూడా సత్రభేజమానులాగా ఉన్నారు. వారి జీవితాలు మార్చుకుని గొర్రెల కాపుర్ల వలె తమకు తెలియబడిన వార్తను చూసి కళ్ళారా ఆరాధించి ఇతరులకి కన్నమాటను విన్నమాటను గురించి ప్రచారం చేసేటువంటి వారుగా మమ్మల్ని వాడుకొనమని, విత్తబడిన వాక్యం ఫలింపచేయమని, క్రిస్మస్ ఆనందం కలుగు చేయమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.